వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించిన అనంతరం శేష వాహనంలో పట్టణ పురవీధిలో గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గుంటూరులో పౌర సరఫరాల శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సుమారు 3 టన్నుల అక్రమ పీడీఎస్ రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు సమాచారం. ఈ దాడిలో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అమరావతి రాజధానిపై విషం చిమ్మేందుకు పచ్చ మీడియాలో రాజధాని మహిళలను అవమానపరిచే విధంగా ప్రసారం చేయడం దారుణమని ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి అన్నారు. అమరావతి దేవతల రాజధాని అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించే డిబేట్లో ఎనలిస్ట్ వీవీఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ రాజధాని ప్రాంతం మహిళలనే కాదు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా అమరావతి వేశ్యల రాజధాని అంటూ దిగజార్చి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా పచ్చ మీడియా ఎండీ భారతిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఛానల్లో డిబేట్లో కొమ్మినేని గారు, కృష్ణంరాజు గారు మాటలు మనం ఆ డిబేట్లో పాల్గొన్న వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం. అమరావతి దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల మీద వాళ్ళు కామెంట్స్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పడానికి మాకైతే ఆ పదం వినటానికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అమరావతి రైతులు వాళ్ళ ఏదైతే తాతల దగ్గర నుంచి తండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తులను కూడా వాళ్ళు మన రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. అలాంటి అమరావతి రైతులు కంట తడి పెట్టించే విధంగా గత 5 సంవత్సరాల్లో వారిని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడతాం, వాళ్ళని లాఠీలతో కొడతాం చూసాం. అదే రకంగా 5 సంవత్సరాలు పోనీ కష్టాలు అనుభవించారనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఈ సాక్షి ఛానల్ అమరావతి మీద విషయం ఎలా చిమ్ముతుందంటే వాళ్ళు మహిళల మీద ఇష్టమైన వ్యాఖ్యలు చేయటం. ఏంటంటే అమరావతి రాజధాని ఏదో న్యూస్లో ఏదో పేపర్లో వచ్చిందంట, వేశ్యలు ఎక్కువ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తుంటే మహిళల మీద ఏ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారో ఇప్పుడు ఉన్న ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు ఒకసారి గమనించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకి మహిళా హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరు మహిళలే, ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు, హోమ్ మినిస్టర్ గారు వెంటనే ఈ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు గారి మీద ఈ వ్యాఖ్యలు చేస్తుంటే ఆయన అక్కడ డిబేట్లో పాల్గొన్న మన కొమ్మినేని గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ వ్యాఖ్యలు చేసేటప్పుడు అది తప్పు, అలా చేయకూడదు, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని కొంచెం కూడా లేకుండా వాళ్ళు అది కంటిన్యూ చేయడం చాలా బాధాకరం. అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో మీరు గమనిస్తే అక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఉందండి. ఆ ప్యాలెస్లో ఈ సాక్షి ఛానల్ ఎండీ గారు కూడా ఉన్నారు. అంటే ఈ ఎండీ గారు
ఆ సాక్షి పేపర్లో ఏదైతే వస్తుందో అది గమనించలేదా మాకు అర్థం కావట్లా. అంటే అమరావతి చుట్టుపక్కల ఈ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఏమి ఉంది వాళ్ళ పదజాలంలో చెప్పాలంటే, ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు భారతీరెడ్డి గారు ఆ ఛానల్ ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? మేము ఒకటే మహిళలుగా మేము ఒకటే కోరుకుంటున్నాము, తప్పనిసరిగా ఈ కృష్ణంరాజు గారు కానీ, కొమ్మినేని గారు కానీ, భారతీరెడ్డి గారు కానీ వాళ్ళ సాక్షి ఛానల్లో వచ్చిన దాన్ని బట్టి వెంటనే వాళ్ళు క్షమాపణలు చెప్పాలని, ఏదైతే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని సుమోటోగా తీసుకొని మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు వాళ్ళని వెంటనే నోటీసులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అమరావతి రైతుల్ని కాదు, ఇక్కడ ఒక కులము మతం మీద కూడా ఆయన విషం చిమ్ముతున్నారు. దేవతల రాజధాని అని ఈ కృష్ణంరాజు గారు చంద్రబాబు నాయుడు గారిని మాటలు, అక్కడ ఏ దేవుళ్ళు ఉంటారు, హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్సా అని చెప్పేసి అక్కడ కులాల మధ్య కూడా చిచ్చు పెడతానికి ఆయన మాటలు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వీళ్ళు కేవలము ప్రశాంత వాతావరణంలో అమరావతి రాజధానిలో చురుగ్గా పనులు జరుగుతుంటే అమరావతిని ఈ విధంగా తీసుకెళ్ళడం చాలా బాధాకరమైన విషయం. ప్రపంచ రాజధానిలో అమరావతిని గొప్పగా చూపించాలని చంద్రబాబు నాయుడు గారు, ప్రపంచంలోనే ఒక గొప్ప రాజధానిగా చూపించాలని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటుంటే ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడిన కృష్ణంరాజు గారిని మేము మహిళల తరపున ఒకటే చెప్తున్నాము, వెంటనే క్షమాపణలు మహిళలకి, అమరావతి మహిళలు కాదు మహిళా లోకానికి మొత్తానికి కూడా మీరు క్షమాపణలు చెప్పాలని మేము కోరుకుంటున్నాము. తప్పనిసరిగా వీరి మీద కేసును బుక్ చేసి వీళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలని, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని మేము సహించేది లేదు. జర్నలిస్టులు ఎంతోమందిని చూసాము, జర్నలిస్టులు మంచిగా నీతిగా నిజాయితీగా మానవత్వంతో విలువలతో మాట్లాడే జర్నలిస్టులను చూసాం, కానీ ఇలాంటి కృష్ణంరాజు లాంటి జర్నలిస్టులను చూడటం ఇదే మొదటిసారి. ఎందుకంటే జర్నలిస్టులకి చాలా తెలుసు, మంచి ఎలా మాట్లాడాలి, చెడుని ఎలా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని తెలుసు, మహిళలను ఎలా గౌరవించాలని తెలుసు. కానీ ఈ జర్నలిస్టులు కేవలం సాక్షి ఛానల్లో మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే కనపడుతున్నారా, లేకపోతే భారతీరెడ్డి గారు కనపడుతున్నారా? కేవలము వైఎస్ఆర్సీపీ ఛానల్ కాబట్టి అమరావతి మహిళలను కానీ ఇలా వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి వెంటనే వీళ్ళకి శిక్షను విధించాలని మేము కోరుకుంటున్నాం. విశాఖలో విషాదం చోటు చేసుకుంది. విక్టరీ ఎట్ సీ వద్ద సముద్రంలో మునిగి 8 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. ఉదయాన్నే వాకింగ్ కోసం వచ్చిన కుటుంబం బీచ్లో సేద తీరుతున్న సమయంలో అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 3 క్షేమంగా బయటపడగా బాలుడు మృతి చెందాడు. హైదరాబాద్లోని రాజ్ భవన్ ప్రాంగణంలో హర్యానా రాష్ట గవర్నర్ బండారు దత్తాత్రేయ భారత మాజీ రాష్టపతి శ్రీరామ్నాథ్ కోవింద్ను ఆత్మీయంగా స్వాగతించారు. దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు నేతల భేటీ గౌరవప్రదంగా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. కందుకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన, అంకమ్మ తల్లి ఆలయ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన. విశాఖపట్నంలో ఎంపీ భరత్ పర్యటన, జూన్ 21న నిర్వహించే యోగా దినోత్సవానికి ప్రపంచ రికార్డు కోసం సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు కొందరు పోలీస్ అధికారులు ప్రైవేటు సైన్యంలో పనిచేస్తున్నారు. వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు, హంస వాహనంపై పట్టణ పురవీధుల్లో విహరించిన శ్రీవారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.